సో అసలు ఫస్ట్ 5 వీక్స్ నువ్వు గేమ్ ఆడలేదు. అసలు దానికి పర్టిక్యులర్ రీజన్ ఏంటి అంటే ఏం చెప్తావు? నాకు అదే అర్థం కావట్లేదు. ఫస్ట్ 5 వీక్స్‌లో నేను గేమ్ ఆడలేదు అంటున్నారు. మిగిలిన వాళ్ళు ఏం పోస్ట్ చేశా అన్నారు. అసలు అమర్ ఎప్పుడు ఆట ఎవడేం మొదలు ఆడినాడు? పెట్టాడు? ఇలాంటి క్వెషన్ మార్క్స్ అదే కూడా. నాకు అర్థం కాదు. ఆడలేదని చెప్తున్నారు ప్రతి ఒక్కరు. సరే ఏం ఆడలేదు. ఫస్ట్ వీక్ బీస్ట్ టాస్క్ అదొకటే జరిగింది. ఎలాగానే ఓకే ఓడిపోయాము. హౌస్‌మేట్ సందీప్ మాస్టర్ అయ్యారు. అయిపోయింది. రెండో వారంలో మహాబలి రణధీర. నేను దాంట్లో గేమ్ ఆడలేదా? ఆ యావరగాన్ని పట్టుకొని నించునేది నేనే కదా మరి. ఇప్పుడు గ్రూప్ గేమ్ ఆడినాము. మళ్ళీ ఆ గ్రూప్లో నేను కూడా గేమ్ ఆడినా కదా. నేను కూడా అందరితో కలిసి లాగితేనే కదా ఆ పక్కలు ఇటుపక్క వస్తారు. మరి అది కూడా గేమ్ ఆడినట్టే కదా. లేచాను, మాట్లాడుతున్నాను. గేమ్ అంటే గేమ్ ఆడడం ఒకటే గేమ్ కానీ అందరూ అంటారు ఏ ఆడినోళ్ళే గేమ్ అని. అక్కడ మనం ఉండే ప్రవర్తన కూడా గేమే కదా. అలాంటప్పుడు వాళ్ళు నేను నాలాగా నేను ఉండడం కూడా గేమే కదా అది. సరే మన థర్డ్ వీక్ వెళ్దాం. థర్డ్ వీక్ వెళ్తే ఏమైంది? హెయిర్ కట్ది నేను ఇవ్వను. నేను ఇవ్వను. నీకు ఇష్టం నువ్వు ఇచ్చుకో. నేను ఇవ్వను. నాకు అది నాకున్న ప్రాబ్లమ్స్ నేను చెప్పుకున్నా, నేను ఇవ్వను. అంతకు మాత్రం ఆడినట్టు కాదే. అంటే నేను ఇవ్వను అని నేనే బ్యాక్ ఆఫ్ అయ్యాను. ఇంకా నువ్వేం నాకు చెప్పేది? నాకు అర్థం కాదు. ఆ రోజు బిగ్ బాస్తో నేనే అన్నాను, బిగ్ బాస్ నేనే గివ్ అప్ ఇస్తున్నాను అని నేనే ఒప్పుకున్నాను. నేను ఒప్పుకున్న తర్వాత నువ్వు ఆడలేదని చెప్పడం ఏంది? నాకు అర్థం కాదండి. అరే నాకు ఇష్టం, నాది నా ఇష్టం. నా పర్స్పెక్టివ్ని కూడా నువ్వు ఆడలేదంటే ఇచ్చి ఆడడం గేమ్ అయితే ఇవ్వకుండా ఆడడం కూడా గేమే నా వరకు. సో నీ గేమ్ నువ్వు జెన్యున్గా ఆడా. సరే ఫోర్త్ వీక్ వద్దాం. బీబీ బ్యాంక్ టాస్ జరిగింది. మళ్ళీ బజార్ కొట్టాను కదా, కాయిన్స్ తీసుకున్నాను కదా. నేను, రతిక, తేజ, గౌతమ్ గారు మేము గేమ్ ఆడాం కదా. మళ్ళీ అది గేమ్ కాదా? ఈ గేమ్ ఆడినాను. మరి చాలామంది నన్ను ట్రోల్ చేస్తున్నారు కదా, ఆడలేదా? మళ్ళీ అప్పుడు కనపడలేదా? బేసిక్గా చూపించలేదేమో అయితే, లేదా వీళ్ళేమో చూడలేదేమో అయితే. సరే 5వ వారానికి వద్దాం. బడ్డీ టాస్క్ ఆడాను మాస్టర్తో. సరే ఆ పర్టికులర్ గేమ్స్లలో ఫౌలు అని ఎగిరారు. సరే బడ్డీ టాస్క్ ఆడేటప్పుడు ఫస్ట్ టాస్క్ స్లామ్ టాస్క్. స్లామ్లో టీత్ తీసుకొని రావాలి. నేను స్లామ్లో వెళ్తున్నప్పుడు మాస్టర్ తిరిగి వచ్చి గంట కొట్టింది మాస్టర్. నేను కొట్టానా? నేను కొట్టలేదు. నాకేమనిపించింది, ఓకే ఈయన కొట్టాడు, పోతే పోయింది, మళ్ళీ మనం కంప్లీట్ చేసి కొట్టచ్చులే. 25 నిమిషాల గ్యాప్లో ఎవరు కొట్టలేదు. సరే నేను వెళ్ళి కొట్టాను అన్నీ కంప్లీట్ చేసి పెట్టి. నేనేమనుకున్నాను, సరే కొట్టినా సరే మళ్ళీ కొట్టచ్చులే అనుకున్నాను. సరే స్టాండ్ తీసుకున్నాను. ఇప్పుడు తప్పో రైటో నన్ను నమ్మి ఒక బడ్డీ ఉన్నప్పుడు సరే నేను అది కరెక్ట్ అని చెప్పి నేను స్టాండ్ తీసుకున్నాను. అందులో తప్పేముంది? నీ ఫ్రెండ్తో నువ్వు గేమ్ ఆడుతున్నప్పుడు ఓకే తప్పైనా సరే నువ్వు సపోర్ట్గా నించో, నువ్వు నీకంటూ ఒక డిఫెండ్ చేసుకోవాలి. జడ్జిమెంట్ ఇచ్చే వాళ్ళ బుద్ధి ఏమైంది? నేను డిఫెండ్ చేసుకుంటా, నువ్వెందుకు ఇచ్చావు మరి? నేను డిఫెండ్ చేసుకుంటా, నువ్వెందుకు ఇచ్చావు మరి? సరే అది అయిపోయింది. ఫ్రూట్ నింజాలో లెగ్ ముందు పెట్టి ఆడాను అని చూపించారు. అవును, ఆ లెగ్ ముందు పెట్టి ఆడా. నా చూపు బాగా చూస్తే గ్రీజ్ మీద ఉందా, ఎదురుగా బకెట్ మీద ఉందా? కావాలని ఆడినోడు ఇలా చూసుకొని ఆడతాడు. నేను ఆ బాస్కెట్నే చూస్తేసిన ఆ లైన్ని క్రాస్ చేస్తున్న సంగతి నేను పూర్తిగా మర్చిపోయా. ఓకే, ఒకసారి అది కూడా చూడమను. ఫౌల్ ఆడుతున్నాను నేను కాలు మాత్రం చూస్తున్నాను కదా, నా కంటి చూపు కూడా చూడమను. ఎక్కడ చూస్తున్నాను, దేన్ని చూస్తున్నాను, ఎక్కడుంది నా లుక్ అనేది చూడమను. సరే మాస్టర్ దాంట్లో ఏదో గుజ్జు అంతా వేసి నింపి పెట్టాడు. బిగ్ బాస్ సడన్గా ఏమన్నారు, మొత్తం అదంతా క్యాలిక్యులేట్ చేసి చెప్పు ఎంత అన్నారు. నేను సంచాలక్ అనే విషయం నాకు ఎప్పుడు వీకెండ్లో తెలిసింది. నాకు తెలియదు సంచాలక్ అని. నేను తెలిసింది అంటే నేను ఏదో పెట్టావని తీసేవాని కదా. గుజ్జు నేను పెట్టానా? మరి నేను ఎక్కడ ఫౌల్ అన్నాను? సరే ఆ రెండింటిని ఫౌల్ అని కన్సిడర్ చేశారు. ఓకే ఫౌల్, 2 ఫౌల్స్ అయ్యాయి. దొంగ టాస్క్లో లోపలికి వెళ్ళి నేను 4 తీసుకొచ్చాను కదా లోపలికి వెళ్ళి. మరి నేను ఇంకా ఎక్కడ ఫౌల్ ఆడా అంటే మిగిలిన వాళ్ళు దాచుకునేది కనపడలేదా? దాచిపెట్టుకొని పక్కన పెట్టుకుని కనపడలేదా? మరి అలాంటి అయితే ఆ రోజు మళ్ళీ నాగార్జున గారు ఏం చెప్పారు వీకెండ్లో, టీత్ని మొత్తం అలైన్మెంట్ చేసిన తర్వాతే గంట కొట్టాలి అని చెప్పి. మళ్ళీ ప్రశాంత్ శివాజీ అన్న కరెక్ట్గా పెట్టారా? గౌతమ్ సుబ్బేమని కరెక్ట్గా పెట్టారా? ఆ రోజు అందరూ ఆడారు ఫౌల్ గేమ్స్, బట్ నన్ను హైలైట్ చేశారు.